తెలుసు కదా విషయం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. ఏమైతే హామీలు ఇచ్చాడో 100 హామీలు ఇచ్చాడు అంటే రైతు రుణమాఫీ చేస్తాను, ఆ బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా ఎన్నిక చేస్తాను, ఈరోజు టీవీలో ఎలక్షన్ చూపించారు. దీంతో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినాడా లేదా అనే దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేశాడు, దీక్షలు చేశాడు, నిరాహార దీక్షలు చేశాడు. అయినా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా ఉడుకు పలకలేదు, హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒత్తిడించుకురావాలా, ఆ రోజు చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలా అనేటువంటి విధానానికి ఈరోజు మేము రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కాబట్టి దీని మీద చదివి ఇది మార్క్ చేస్తే చేసినాడా లేదా అనేదాన్ని చేస్తే మళ్ళీ మేము వచ్చి కలెక్ట్ చేసుకొని మీ పేరు ఇక్కడ కూడా రాయదు, మళ్ళీ వచ్చి కలెక్ట్ చేస్తాం. అన్ని హామీలు నెరవేర్చాలని మార్కులు ఇచ్చేది రైతులందరికీ మీకు పెన్షన్ ఇస్తానన్నాడా? పెన్షన్ ఇస్తాడా? పెన్షన్ వస్తుంది అని అప్పుడు చెప్పింది అది. పాస్ చేసేవాడి మళ్ళీ వచ్చి కలెక్ట్ చేస్తాను. తెలుసు కదా విషయం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. ఏమైతే హామీలు ఇచ్చాడో 100 హామీలు ఇచ్చాడు అంటే రైతు రుణమాఫీ చేస్తాను, ఆ బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా ఎన్నిక చేస్తాను, ఈరోజు టీవీలో ఎలక్షన్ చూపించారు. దీంతో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినాడా లేదా అనే దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేశాడు, దీక్షలు చేశాడు, నిరాహార దీక్షలు చేశాడు. అయినా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా ఉడుకు పలకలేదు, హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒత్తిడించుకురావాలా, ఆ రోజు చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలా అనేటువంటి విధానానికి ఈరోజు మేము రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కాబట్టి దీని మీద చదివి ఇది మార్క్ చేస్తే చేసినాడా లేదా అనేదాన్ని చేస్తే మళ్ళీ మేము వచ్చి కలెక్ట్ చేసుకొని మీ పేరు ఇక్కడ కూడా రాయదు, మళ్ళీ వచ్చి కలెక్ట్ చేస్తాం. అన్ని హామీలు నెరవేర్చాలని మార్కులు ఇచ్చేది రైతులందరికీ మీకు పెన్షన్ ఇస్తానన్నాడా? పెన్షన్ ఇస్తాడా? పెన్షన్ వస్తుంది అని అప్పుడు చెప్పింది అది. काम में जावा
చెప్పిన హామీలను ఏదైనా పాస్ చేసి ఇవ్వండి. మళ్ళీ వచ్చి కలెక్ట్ చేయండి. మళ్ళీ కలెక్ట్ ఉన్నిల్ల ఉన్నిల్ల చంద్రబాబు హామీని ఎంతవరకు నెరవేర్చాడో లేదా ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు ఏమేమి హామీలు చెప్పింది టీవీ పెడితేనే జాబు కావాలంటే బాబు రావాలి, మీరు బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి, మీరు రుణమాఫీ కావాలంటే బాబు రావాలి. బాబు అయితే వచ్చినాడు, ఉన్నవన్నీ పోయినాయి. మీకు డిపాజిట్ పొందేది దీని మీద బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాయి. అన్ని రకాలుగా చేసి పెట్టాడు. ఒక్కరికి ఒక మేలు చేసింది అయితే లేదు. కాబట్టి దీని మీద అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి కూడా టీచర్లు చేశాడు. కాబట్టి దీని మీద ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి ప్రభుత్వం ఉత్తర్వించుకోవడానికి నువ్వు చెప్పిన హామీలను నెరవేర్చు. ఇంకా ఎలక్షన్ కాలేదు. ఆయన మోసం చేశాడు కాబట్టి ప్రజల చేత ప్రజలు కావాలని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చంద్రబాబు ఎలక్షన్ అప్పుడు చెప్పిన హామీలు నెరవేర్చినాడా లేదా అని చెప్పేసి నాకు మీకు తెలుసు కదమ్మా, ఎలక్షన్ అప్పుడు హామీలు అని చెప్పి ఇవన్నీ ఇప్పుడు ఎంతవరకు లేదనేది నేను దీని మీద ప్రతి హామీ రాశాను. ఆయన ఎలక్షన్ అప్పుడు 100 హామీలు చెప్పాడు, కానీ ఏ ఒక్క హామీలు నెరవేర్చినాడా లేదా అని చెప్పేసి మీరు కానీ ఇవన్నీ చేయమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ధర్నాలు చేయడము, దీక్షలు చేయడము, ప్రభుత్వం మీద ప్రెజర్ చేసుకొని వచ్చేదానికి దాదాపు ఆయన కూడా 30 సార్లు ధర్నాలు చేశాడు. కట్టిందా లేదా డిస్కషన్ చేయడం ఈ కామెంట్ బాగా చర్చించాలి బాగా. ఇక్కడ ఉన్న దీంట్లో ఉందా చేసింది రైట్ అని అవునా? ఓకే ఓకే. ఇది తెలుసు కదండి, చూసాను అన్నయ్య. అవునవును మోసం చేశాడు. మొత్తం అందరికీ మోసం చేశాడు. మార్చి చేసి పెట్టి మళ్ళీ వచ్చి అవునా? మన ఆగండి అంత ఇంకా ఇక్కడ వాయిస్ తీసేసుకోయా మరి ఆఫీస్ మరి రోడ్లో కొద్దులే మైకాడు ఉంది బండిలో చేప ఏ జరుగు వెనక్కి జరుగు వెనక్కి జరుగు ఎక్కరా నిన్న అన్న ఎక్కరా పెన్షన్ వస్తుందా? ముందు వస్తుందా? ప్రమిళమ్మ ఉన్నలే ప్రమిళమ్మ వచ్చింది ప్రమిళమ్మ పెన్షన్ ఏం రాదు కదా పెద్దగా, 300 500 వస్తుంది. ఇప్పుడు
చంద్రబాబు 60 ఎలక్షన్ అప్పుడు ఏమేమి చెప్పినాడో తెలుసు కదా మీకు. మా రుణాలని మాకు చేస్తాను, మీ బంగారం పెట్టిన బ్యాంకుల్లో పెట్టిందంతా ఎందుకు తెప్పిస్తాను, ఇటు ప్రతిదీ మీకు ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టిస్తాను, మీకు నీళ్లు ఫ్రీగా ఇస్తాను, ఇవన్నీ గ్యాస్ సిలిండర్ మీద ₹100 తగ్గిస్తాను, ఇవన్నీ చెప్పాడు కదా. ఛార్జీలు పెంచుతున్నాడు, అన్నీ చేశాడు. వాటి దీని మీద వచ్చిన తర్వాత పిల్లోళ్ళు మరి ఈ నెల 8వ తారీఖు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి గడప గడప వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల వద్దకు వెళ్ళి ఆ రోజు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చాడు అని చెప్పేసి ప్రజల చేతే మరి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇప్పటికే మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అనేక ధర్నాలు నిరాహారదీక్షలు చేసినా ఏ ఒక్కదానిపైన కూడా స్పందించకుండా కేవలం దున్నపోతు మీద వర్షం కురిచినట్టుగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి మరి ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల చేతే మరి ముఖాముఖిగా వాళ్ళని అడిగి ఈ సమస్యలన్నీ పరిష్కారం జరిగాయా, ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా మీకు అని చెప్పేసి మరి వాళ్ళని ప్రత్యక్షంగా కలుసుకొని అడగడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చాడు. ఆయన చేసినటువంటి హామీలతో మేము మోసపోవడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఆయన చెప్పిన మాటలు నమ్మి మేము ఓటు వేసి ఆయన్ని ఎన్నికల్లో గెలిపిస్తే పూర్తిగా ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మరి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంటి దగ్గర కూడా మహిళలు ముఖ్యంగా వాపోతున్నారు. మరీ ముఖ్యంగా మరి నిరుద్యోగులు, మహిళలు, డ్వాక్రా సంఘాల వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు పూర్తిగా బాధాకరంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా కన్నీళ్ల పర్వంతమై వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా చేత ఓట్లు వేయించుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి పూర్తిగా మమ్మల్ని మోసం చేశాడని చెప్పేసి వాపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలా అనేటువంటి కార్యక్రమంతో ఈ ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వానికి గద్దె దింపే వరకు కూడా మేము మీ వెంట నడుస్తామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ సమర్థిస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేము ఆశీర్వదించడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ప్రజల యొక్క వాళ్ళు మాటల తీరు చూస్తే చంద్రబాబు ఎంత మోసం చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గడప గడప వైఎస్ఆర్ పార్టీ అనేది వాళ్ళకు చాలా గట్టి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాము. రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి కొంతవరకైనా ఈ హామీలు నెరవేర్చే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రజలు మరి ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి మోసాలపైన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినటువంటి బాధ్యతను పెద్ద ఎత్తున మరి అనంతపురం నగరంలో మరి గడప గడపకు వెళ్ళి మరి అందరము కలిసి సమైక్యంగా ఈరోజు మన మాజీ మేయర్ రాగే పరశురామ్ గారు, అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీం అహ్మద్ గారు, మరి డివిజన్ కార్పొరేటర్లు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభుత్వం ఏ మేరకు మోసం చేసిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు ఆయన ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి 100 హామీల్ని ఒక క్వశ్చనీర్గా తయారు చేసి మేము వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు చాలా సంతోషంగా దాన్ని తీసుకొని మేము ఖచ్చితంగా దీని మీద మా ఆమోదం తెలిపి ఏ విధమైనటువంటి మోసం చేశాడని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ హామీల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్లో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ గురునాథ్ రెడ్డి గారు, మరి నదీం అహ్మద్ గారు, మరి ఇతర నాయకులు, మరి డివిజన్ కన్వీనర్ గోవిందరెడ్డి గారు, అనేక మంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అధికారంలోకి వచ్చేకి ముందు రైతుల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తానని, డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తానని
ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాననేసి, అదేవిధంగా నిరుద్యోగ భృతిగా 2,000 రూపాయలు ఇస్తామనేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలను చూసినటువంటి ఎన్నికల కమిషన్ కూడా మరి ఇన్ని హామీలు మీరు అజెండాలో రూపొందించారే, మరి మీ బడ్జెట్ ఎంత, మీరు ఈ హామీలను నెరవేరుస్తారనేసి ఎన్నికల కమిషన్ అనుమానం వ్యక్తం చేస్తే నేను తప్పకుండా నెరవేరుస్తాననేసి హామీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలన్నీ కూడా తుంగలో దొక్కి మరి ఈరోజు ప్రజల్లో చులకన కావడం జరిగింది. మరి ప్రజలు మరి ఈ క్వశ్చనేర్ని చూసి మేము మోసపోయాం, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా బుద్ధి చెప్తామనేసి ప్రజల నుండి అనేక స్పందన లభిస్తోంది. మరి ఈ జగన్ గారు చేపట్టినట్టు ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు జాతి గౌరవం నిలబెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందని చెప్పి యావత్తు ఆంధ్ర రాష్ట్రము ఆయన దిశ చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, చాలా పెద్ద మనిషి, అపార అనుభవం ఉంది ఆయనకి అని చెప్పి ప్రజలు ఆయనకు ఓటేశారు. ఇప్పుడు వెళ్తుంటే మా సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గున్నాథ్ రెడ్డి గారు, రాగే పరశురామ్ గారు, గోవింద్ రెడ్డి గారు, ఇక్కడ ఉండే తెలుగుదేశం మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ వెళ్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎంత మోసం చేసింది, ప్రజలకు ఎంత ఇబ్బంది పెడతా ఉంది. ప్రత్యేక హోదా అనేది మన హక్కు. అది ఆ రోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినారు. గుండెలు బాదుకుంటున్నారు, ఎంత ఆవేదన చెందుతున్నారంటే ఏమి మన పరిస్థితి, మా పరిస్థితి ఏమి అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలు పడే ఇబ్బంది క్వశ్చనరీగా ఇచ్చి 100 క్వశ్చన్లో ఏదన్నా ఒక్క పాయింట్ అయినా, ఒక్క మార్క్ అయినా వస్తుందని చెప్పి ప్రజలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారికి కూడా జవాబుదారితనం ఉండాలా. సామాన్యునికి జవాబుదారితనం ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఈ జవాబుదారితనం ఉండాలా. ప్రతి ఒక్కరూ మేము కూడా టీ తాగుతూ, కాఫీ తాగుతూ అందరూ కూర్చొని చర్చ చేసి అరే ఎంత